వెల్కమ్ టు హిందూ పేపర్ ఎనాలిసిస్. ఒకవైపు ఇజ్రాయిల్ గాజా కాన్ఫ్లిక్ట్ నడుస్తూ ఉంది. ఆ నడుస్తున్నప్పుడే ఇజ్రాయిల్ మీద నిన్న హూతీ రెబల్స్ అటాక్ చేశారు వాళ్ళ యొక్క బాలిస్టిక్ మిసైల్స్తో. ఎందుకు ఇజ్రాయిల్ మీద హూతీ రెబల్స్ మిసైల్ స్ట్రైక్స్ చేస్తున్నారు? అసలు హూతీ మూమెంట్ ఏంటో మనకి పర్ఫెక్ట్గా అర్థమైతే తప్పితే ఈ కాన్ఫ్లిక్ట్ అర్థం కాదు. హూతీ మూమెంట్, ఈ హూతీ మూమెంట్ని మనం అన్సర్ అల్లా మూమెంట్ అని కూడా అంటారు. ఇది ఒక ఏమన్లో ఉన్నటువంటి గ్రూప్. ఏమన్లో ఉన్నటువంటి ఒక గ్రూపే ఈ అన్సర్ అల్లా గ్రూప్. సో ఏమన్లో నార్థన్ రీజన్లో, ఉత్తర భాగంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఈ మూమెంట్ అనేది ఎమర్జైజ్ అయింది. ముఖ్యంగా వీళ్ళు ఏ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళంటే జైదీ షియా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. ముఖ్యంగా షియా కమ్యూనిటీకి సంబంధించిన వారు. ముఖ్యంగా ముస్లిమ్స్లో మనం చూస్తే బ్రాడ్గా సున్నీ గ్రూప్ ఉంటుందండి. సున్నీ ముస్లిమ్స్ ఉంటారు అండ్ షియా గ్రూప్స్ ఉంటారు. ఈ ఇద్దరి మధ్యలో కూడా కాన్ఫ్లిక్ట్స్ నడుస్తూ ఉంటాయి. ఈ రెండు కూడా జియో పాలిటిక్స్లో రెండు గ్రూపులుగా ఏర్పడ్డాయండి. షియా కమ్యూనిటీకి లీడర్గా చెప్పుకునేటువంటి ఒక గ్రూప్ ఇరాన్ లీడ్ చేస్తూ ఉంటుంది త్రూ అవుట్ వరల్డ్ వైడ్. అండ్ సున్నీ ముస్లిమ్స్ గురించి మాట్లాడేటువంటి గ్రూప్కి హెడ్గా సౌదీ అరేబియా లీడ్ చేస్తూ ఉంటుంది. సౌదీ అరేబియాని బేస్ చేస్తూ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సౌదీ అరేబియాకి సపోర్ట్గా ఉంటుంది. ఇరాన్కి సపోర్ట్గా రష్యా ఉంటుంది. ఇలా జియో పాలిటిక్స్ చూస్తే ఇలా డివైడ్ అయిపోయింది. సున్నీ గ్రూప్ అండ్ షియా గ్రూప్గా కూడా మనం జియో పాలిటిక్స్ని మెన్షన్ చేస్తూ ఉండొచ్చు. సో ఇక్కడ మనకి సౌదీ అరేబియా ఉంటుంది, దాని వెనక కిందనే ఏమన్ ఉంటుందండి. ఇక్కడ ఈ ఏమన్లో సౌదీ ఎక్కువగా మెజారిటీ పాపులేషన్ సున్నీ ఉంటారు. కానీ ఏమన్లో షియా పాపులేషన్కి, ముఖ్యంగా జైదీ షియా పాపులేషన్కి జరగాల్సినటువంటి సోషల్ అండ్ ఎకనామికల్ బెనిఫిట్స్ జరగట్లేదు అని ఇక్కడ ఒక రెబల్ మూమెంట్ని తీసుకొచ్చారండి. అదే హౌతీ మూమెంట్. దాంతో హౌతీ మూమెంట్ వెనక ఉన్నది షియా కమ్యూనిటీని బ్యాకప్ చేసేది ఇరాన్, ఇటువైపు సౌదీ అరేబియా సున్నీ. ఏమన్లో ఉన్న సున్నీస్కి ప్రజెంట్ నడిచే గవర్నమెంట్కి ఏమో సౌదీ అరేబియా సపోర్ట్, వాళ్ళకి యాంటీగా అక్కడ రెబల్ గ్రూప్ ఎవరున్నారు హౌతీస్కి ఏమో షియా సపోర్ట్, అంటే ఇరాన్ సపోర్ట్ హౌతీస్కి. ఇటువైపు సౌదీ అరేబియా సున్నీ సపోర్ట్. ఈ రెండు కాన్ఫ్లిక్ట్ ఏమన్లో నడుస్తూ ఉందన్నమాట. అయితే సున్నీ సొసైటీ ప్రిడామినెంట్గా ఏమన్ గవర్నమెంట్లో మేజర్ పోస్టులో ఉన్నారు. దాన్ని హూతీ రెబల్స్ అనేవాళ్ళు అపోజ్ చేస్తున్నారు. ఈ హూతీ మూమెంట్ అనేది 2004 నుంచి ఇంక్రీజ్ అవుతూ వచ్చిందండి. దానికి గల కారణం ఏంటంటే ఈ గ్రూప్ యొక్క నేమ్ కూడా హుస్సేన్ బద్రుద్దీన్ అల్ హౌతీ అనే అతని పేరు మీద వచ్చింది. ఇతను ఫౌండర్ అన్నమాట. ఇతన్ని ఏమన్ ఫోర్సెస్ 2004లో ఇతన్ని చంపేశాయి. అందుకనే అప్పటి నుంచి ఈ మూమెంట్ అనేది పవర్ఫుల్గా ఆన్గోయింగ్ ఏమనీ సివిల్ వార్గా మారిందన్నమాట. 2014లో ఏమైందంటే 2004లోనేమో ఈ హౌతీ మూమెంట్ యొక్క ఫౌండర్ని ఏమనీ ఫోర్సెస్ అనేవి చంపివేశాయి. తర్వాత 2014లో ఈ హౌతీ మూమెంట్ ఏం చేసిందంటే, హౌతీస్ ఏం చేశారంటే ఏమన్ క్యాపిటల్ అయినటువంటి సనాని సీజ్ చేశారు. సో అప్పటి నుంచి అప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నటువంటి అబ్ద్రబ్ద్ మాన్సూర్ హదీ గవర్నమెంట్ అనేది కొలాప్స్ అయిపోయింది. హదీని ఎక్సైల్లోకి తీసుకున్నారు. అప్పటి నుంచి హదీ గవర్నమెంట్కి సపోర్ట్గా సౌదీ అరేబియాకి దిగింది. సో ఇటువైపు హూతీ మూమెంట్ హౌతీస్కి సపోర్ట్గా మనకి ఇరాన్ దిగింది. దాంతో ఈ కాన్ఫ్లిక్ట్ అనేది బ్రాడర్ కాన్ఫ్లిక్ట్గా మారిపోయింది, సివిల్ వార్గా మారిపోయింది ఏమన్లో. సో ఇప్పుడు అక్కడ ఇరాన్ బ్యాక్డ్ హౌతీ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఇరాన్ బ్యాక్డ్ హౌతీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు గాజా స్ట్రిప్లో ప్రొటెక్ట్ చేయటం కోసం, రిలీజియన్ ఐడెంటిటీ కోసం సో వీళ్ళు ఇజ్రాయెల్ మీద అటాక్స్ చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే సో ఇరాన్ అనేది ఎలాగూ కూడా రెసిస్ట్ చేస్తూ ఉంటుంది ఇజ్రాయెల్ని.
సో జియోపొలిటికల్ పోలరైజ్డ్ సొసైటీ, పోలరైజ్డ్ జియోపాలిటిక్స్ కాబట్టి. సో అందులో భాగంగానే డైరెక్ట్గా ఇరాన్ పార్టిసిపేట్ చేయకుండా హౌతీ రెబల్స్తో ఇజ్రాయెల్ మీద మిసైల్స్తో అటాక్ చేస్తున్నారు. అయితే వీళ్ళ యొక్క ఆర్మ్స్ని కనుక మనం చూసినట్లయితే వీళ్ళ దగ్గర కెమికల్ కానీ బయాలజికల్ వెపన్స్ కానీ లేవు, కానీ సో చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి, ఎందుకంటే ఇరాన్ వీళ్ళకి అందించడం జరిగిందనమాట. సో AK-47 లాంటి రైఫిల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. తర్వాత రాకెట్ ప్రొపెల్డ్ గ్రానేడ్స్ ఉన్నాయి ఈ హౌతీ రెబల్స్ దగ్గర. సో తర్వాత మల్టిపుల్ లాంచింగ్ రాకెట్ సిస్టమ్ ఉంది. యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ యాంటీ ట్యాంక్ వెపన్స్ ఉన్నాయి, అంటే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. SES-7 అండ్ SEA-3 అనే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ఉన్నాయి. యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. తర్వాత TOW మిసైల్స్ ఉన్నాయి. బాలిస్టిక్ మిసైల్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ మీద దాడి చేసింది ఈ బాలిస్టిక్ మిసైల్తోనే. వీళ్ళ దగ్గర ఉన్న బాలిస్టిక్ మిసైల్స్ ఒకసారి మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి బాలిస్టిక్ మిసైల్ ఏంటి అని చూస్తే స్కడ్ మిసైల్ ఉందండి. స్కడ్ మిసైల్ ఇది లాంగ్ రేంజ్ మిసైల్ అనమాట. సోవియట్ యూనియన్ డిజైన్ చేసినటువంటి మిసైల్ ఇది. సో వీటిని రీజనల్ టార్గెట్స్గా ఉపయోగించడానికి హౌతీస్ ఉపయోగిస్తున్నారు. సో స్కడ్ మిసైల్ ఉంది వీళ్ళ దగ్గర, ఇది సోవియట్ డిజైన్డ్ మిసైల్. తర్వాత BADR-1 అనే ఒక ఇండిజినియస్గా వీళ్ళు డెవలప్ చేసుకున్నారు. ఇది షార్ట్ రేంజ్ మిసైల్ అనమాట. 150 నుంచి 200 కిలోమీటర్ల రేంజ్ దీనికి కలిగి ఉంటుంది. తర్వాత కాహెర్ అనేది షార్ట్ రేంజ్ మిసైల్ ఉంది వీళ్ళ దగ్గర. ఇది 150 నుంచి 300 కిలోమీటర్ల వరకు కూడా రేంజ్ కలిగి ఉంటుంది. తర్వాత బర్కన్, ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ మిసైల్ ఇది. సో అంటే వీళ్ళే స్కడ్ మిసైల్ని మాడిఫై చేశారనమాట, సో లాంగ్ రేంజ్ కోసం. ఇది అప్రాక్సిమేట్గా 800 కిలోమీటర్ల రేంజ్ ఉంది. వీళ్ళ దగ్గర ఉన్న 4 మిసైల్స్ ఇవ్వండి: స్కడ్ మిసైల్, BADR-1 మిసైల్, కాహెర్ మిసైల్ అండ్ బుర్కాన్ మిసైల్. సో ఇవి స్కడ్ నుంచే డెవలప్ చేశారు లాంగ్ రేంజ్ కోసం, 800 కిలోమీటర్స్. ఇవి హౌతీ రెబల్స్ దగ్గర ఉన్నటువంటి మిసైల్స్. రీసెంట్గా ఈ బాలిస్టిక్ మిసైల్స్తోనే ఇజ్రాయెల్ ఎయిర్పోర్ట్ మీద అటాక్ చేయడం జరిగిందనమాట. రీసెంట్గా యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ 2 జీనోమ్ ఎడిటెడ్ రైస్ వేరియంట్స్ని ఒక 2 రైస్ వెరైటీస్ని లాంచ్ చేశారండి. ఆ 2 రైస్ వెరైటీస్ ఏంటి అంటే, ఫస్ట్ వెరైటీ వచ్చి DRR-100 కమలా. ఇది ఒక రైస్ వెరైటీ. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సాంబా మసూరి అనే ఒక ఇంపార్టెంట్ రైస్ వెరైటీ ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సాంబా మసూరి అనే రైస్ వెరైటీ నుంచి డెరివ్ చేశారు. రెండోది, ఇది ఒరిజినల్ రైస్ వెరైటీ కన్నా 15 నుంచి 20 రోజులు ముందుగానే హార్వెస్టింగ్కి వస్తుంది. ఈ రైస్ వెరైటీలో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 25% హయ్యర్ ఈల్డింగ్ క్యాపబిలిటీస్ ఉంటాయండి దీనికి. అంటే ఉత్పత్తి అనేది, పంట దిగుబడి అనేది 25% పెరుగుతుంది. ఇంకొకటి, సెకండ్ వేరియంట్ ఏం లాంచ్ చేశారు అంటే, దీని పేరు పూసా DST రైస్ 1. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే టాలరెంట్ టు సాలినిటీ అండ్ ఆల్కలినిటీ. అంటే ఉప్పు నీరు ఉన్నా కానీ అక్కడ ఇది భరించి పెరగగలుగుతుంది అన్నమాట. సో అంటే కోస్టల్లో, అంటే తీర ప్రాంతాల్లో సెలనిటీ ఎక్కువగా ఉంటుందండి, ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. తర్వాత డీగ్రేడెడ్ సాయిల్స్ ఉంటాయి, వీటిల్లో కూడా దీన్ని పండించవచ్చు. సెలైన్ కండిషన్స్లో కూడా ఇది 30%, ప్రజెంట్ సెలైన్ కండిషన్స్లో పండేటువంటి పంటల కన్నా కూడా 30% హయ్యర్ ఈల్డింగ్ క్యాపబిలిటీస్ ఉంటాయి దీనికి. సో అది ఫస్ట్ వెరైటీ DRR-100 కమల, సెకండ్ వెరైటీ పూసా DST రైస్ 1. సో ఇలాంటి జీనోమ్ ఎడిటింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో, జీనోమ్ ఎడిటింగ్ సీడ్స్ ఏదైతే ఉన్నాయో, ఈ జీనోమ్ ఎడిటెడ్ సీడ్స్ వల్ల జన్యు మార్పిడి పంటలు అనేవి గ్రీన్ రెవల్యూషన్ 2.0ని బూస్ట్ చేస్తాయి అని చెప్తున్నారు. ఎందుకు అంటే గ్రీన్ రెవల్యూషన్ 2.0 ఆర్ సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ అనేది దేని మీద ఎక్కువగా పుష్ చేస్తుంది అండి? అగ్రికల్చర్ డెవలప్మెంట్ మీద, వ్యవసాయ అభివృద్ధి మీద ఇది ఫోకస్ చేస్తుంది. వ్యవసాయ అభివృద్ధి అనేది ఎలా ఉండాలి అంటే, ఒకవైపు వ్యవసాయం అభివృద్ధి చెందుతూనే
ఎకో ఫ్రెండ్లీ ఫార్మింగ్ మెథడ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలండి. సస్టైనబిలిటీ అంట. సుస్థిరంగా అభివృద్ధి చెందాలి, అంటే పర్యావరణానికి హాని కలిగించకుండా మనం అభివృద్ధి చెందాలి. క్లైమేట్ రెసిలియన్స్ క్రాప్స్ని డెవలప్ చేయాలి, అంటే క్లైమేట్ కండిషన్స్కి తట్టుకొని నిలబడగలేటువంటి పంటలను పండించాలి. మూడోది వచ్చేసి స్మాల్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఉండాలి. ఇది సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. సెకండ్ గ్రీన్ రెవల్యూషన్లో అగ్రికల్చర్ డెవలప్మెంట్తో పాటుగా సస్టైనబిలిటీ ఉండాలి, సుస్థిరంగా అభివృద్ధి చెందాలి. క్లైమేట్ రెసిలియన్స్ ఉండాలి, అంటే వాతావరణ మార్పులకు తట్టుకొని పెరిగే పంటలని మనం అభివృద్ధి చెందించాలి. స్మాల్ ఫార్మర్స్, చిన్న రైతుల యొక్క వెల్ఫేర్, అంటే చిన్న రైతుల యొక్క బాగు కోరుకునే విధంగా ఉండాలి. ఇది సెకండ్ గ్రీన్ రెవల్యూషన్లో కీ ఏరియాస్ అన్నమాట. ఫస్ట్ గ్రీన్ రెవల్యూషన్ ఓన్లీ ఫుడ్ ప్రొడక్షన్ మీదే కాన్సన్ట్రేషన్ చేసింది, ఆహార ఉత్పత్తిని పెంచడం మీద, హై ఈల్డింగ్ వెరైటీస్ మీద, సో కెమికల్ ఇన్పుట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసింది. కానీ సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ మాత్రం ఇటు ఎన్వైరన్మెంట్ మీద, అగ్రికల్చర్ డెవలప్మెంట్ మీద, తర్వాత స్మాల్ ఫార్మర్స్ మీద, సోషల్ వెల్బీయింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేసి చెప్పిందనమాట. ఇది ఫస్ట్ గ్రీన్ రెవల్యూషన్కి సెకండ్ గ్రీన్ రెవల్యూషన్కి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్. వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ అచీవ్మెంట్? దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఈ అచీవ్మెంట్ అనేది ఒక పార్ట్గా చెప్పుకోవచ్చు ఇండియా విజన్లో. ఏంటి? ఇండియా డెవలప్డ్ నేషన్గా మారటానికి ఈ పార్ట్ అనేది, ఈ అచీవ్మెంట్ అనేది ఒక పార్ట్గా చెప్పుకోవచ్చు. దాంతోపాటు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కూడా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ని ప్రమోట్ చేశారు. దాంట్లో కూడా ఇది ఒక ఇన్స్పైరింగ్ ఎఫర్ట్గా మనం మెన్షన్ చేయొచ్చు. ఎన్వైరన్మెంటల్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయండి. సో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని మనం రెడ్యూస్ చేస్తున్నట్టు ఈ న్యూ వెరైటీస్తో, దాంతోపాటు ఇరిగేషన్ వాటర్ని కూడా మనం సేవ్ చేస్తున్నట్టు. సో ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్తో దీన్ని మనం ఇలాంటి వెరైటీస్ని డెవలప్ చేసి ముందుకు తీసుకెళ్తున్నాం. సో రీసెర్చ్ అప్రోచ్ చూస్తే దీన్ని ఐకార్ డైరెక్టర్ జనరల్ ఎంఎల్ జాట్ ఎంఫసైజ్ చేశారు. సో డిమాండ్ డ్రివెన్ రీసెర్చ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్గా. సో మొత్తానికి ఈ 2 రైస్ వెరైటీస్ అనేవి చాలా సస్టైనబుల్ అండ్ ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉన్నాయి. దాంతో సెకండ్ గ్రీన్ రెవల్యూషన్కి మనం అడుగులు ముందుకు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వర్చువల్గా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 7th ఖేలో ఇండియా గేమ్స్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ని ఇనాగ్రేట్ చేశారు. ఎక్కడ ఈ ఈవెంట్ జరుగుతుంది, లొకేషన్ ఎక్కడ అంటే బీహార్లో జరుగుతుందండి. మే 4th నుంచి మే 15th వరకు ఈ ఈవెంట్ జరుగుతుంది. సో 5 జిల్లాల్లో, బీహార్లో ఉన్న 5 జిల్లాల్లో ఈ ఈవెంట్ అనేది జరుగుతుంది. మెయిన్ వెన్యూ ఎక్కడ అంటే పాటలీపుత్రం స్పోర్ట్స్ కాంప్లెక్స్. పాటలీపుత్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది పాట్నా, బీహార్లో. అక్కడ మెయిన్ వెన్యూ అన్నమాట. ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు అంటే ఇండియా నుంచి ఉన్నటువంటి అందరు యూత్ అథ్లెట్స్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. వాళ్ళ టాలెంట్ని, డిటర్మినేషన్ని చూయించుకోవచ్చు. సో ఇది ఇండియా యొక్క రైజింగ్ సాఫ్ట్ పవర్ని, కల్చర్ని ఎన్హాన్స్ చేస్తుంది. అయితే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈ సందర్భంగా ఏం చెప్తున్నారంటే మనం 2036 ఒలింపిక్స్ని హోస్ట్ చేయాలి అనే ఉద్దేశంతో లాంగ్ స్టాండింగ్ నేషనల్ డ్రీమ్తో ముందుకెళ్తున్నామని కూడా దీంట్లో మాట్లాడటం జరిగింది. అయితే ఇండియాలో స్పోర్ట్స్కి గవర్నమెంట్ ఎలాంటి సపోర్ట్ చేస్తుందంటే ఖేలో ఇండియా కానీ, టార్గెటెడ్ ఒలింపిక్ పోడియం స్కీమ్స్ ద్వారా ఇండియాలో స్పోర్ట్స్ ఎకోసిస్టాన్ని డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ముందుకొస్తుంది. దాంతోపాటు ఎమర్జింగ్ స్పోర్ట్స్ మీద కూడా ఫోకస్ చేస్తుంది. లైక్ ఉషు, తర్వాత సేపక్ తక్రా అండ్ పెన్కాక్ సిల్లెట్, ఇలాంటి రోలింగ్, స్కాటింగ్, ఇలాంటి వాటి మీద. సో స్పోర్ట్స్ బడ్జెట్ అనేది మనం కంపారిజన్ చేస్తే ఇంతకు ముందుతో పోలిస్తే 3 రెట్లు ఇంక్రీజ్ అయిందండి. 4000 crores ఉంది. దీనికోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం కూడా జరుగుతుంది బీహార్లో. ముఖ్యంగా ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్, దీన్ని రాజ్గిర్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో బీహార్ స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ అండ్ స్పోర్ట్స్ స్టేట్ అకాడమీ కానీ లోకల్ స్పోర్ట్స్ని బూస్ట్ చేస్తూ ఉన్నాయన్నమాట. మొత్తానికి
7th ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి బీహార్లో స్టార్ట్ అయ్యాయి. ఏషియన్ అమెరికన్స్లో అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నటువంటి ఏషియాకి సంబంధించిన కమ్యూనిటీలో ఇండియన్ కమ్యూనిటీ అనేది ఆర్ ఇండియన్స్ అనేవాళ్ళు ఎక్కువ మనీని సంపాదిస్తున్నారంట. ఇండియన్ అమెరికన్స్ ఎర్న్ ద మోస్ట్. సో ఒకసారి మనం గమనిస్తే చైనీస్ అండ్ జపనీస్ కన్నా కూడా ఇండియన్స్ అనేవాళ్ళు 40% హయ్యర్ ఎర్నింగ్స్ ఉంటున్నాయి ఇండియన్స్కి, ఇండియన్ కమ్యూనిటీస్కి. అంటే ఇండియన్స్ ఏషియాలో, అమెరికాలో ఉన్నటువంటి ఏషియన్స్లో ఇండియన్స్ అనేవాళ్ళు టాప్ పొజిషన్లో ఉన్నారు ఎర్నింగ్లో. చైనీస్ అండ్ జపనీస్ కన్నా కూడా 40% హయ్యర్గా సంపాదిస్తున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే హయ్యర్ ఎడ్యుకేషన్ లెవెల్స్ ఉన్నటువంటి వాళ్ళు ఇండియన్స్ ఎక్కువగా ఉన్నారు అక్కడ. 77% ఆఫ్ ఇండియన్స్ అక్కడ ఉన్న వాళ్ళలో 25+ ఇయర్స్ ఉన్న వాళ్ళలో బ్యాచిలర్ డిగ్రీ కానీ హయ్యర్ డిగ్రీ కానీ ఉంది వాళ్ళకి. ఫస్ట్ పొజిషన్లో తైవాన్ నుంచి వెళ్ళినటువంటి అమెరికన్స్ ఆర్ తైవానీస్ అమెరికన్స్ అనేవాళ్ళు 83% హైయర్ ఎడ్యుకేషన్ కలిగి ఉన్నారు. సో డిగ్రీ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఆర్ హైయర్ ఎడ్యుకేషన్ని 83% కలిగి ఉన్నారు తైవానీస్. అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ లెవెల్స్ ఉన్నాయి. ఫస్ట్ తైవానీస్, సెకండ్ ఇండియన్స్కే ఉన్నాయి, 77% ఉంది. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చూస్తే ఏషియన్ అమెరికన్ పాపులేషన్ గ్రోత్. సో అంటే ఏషియా నుంచి అమెరికాలోకి వెళ్ళినటువంటి వాళ్ళ పాపులేషన్ గ్రోత్ 2023లో ఏషియా నుంచి అమెరికా వెళ్ళిన వాళ్ళు 25 మిలియన్స్ ఉన్నారండి. 2000 సంవత్సరంతో పోలిస్తే ఇది డబుల్ అయింది ఆల్మోస్ట్. సో యుఎస్ పాపులేషన్లో ఏషియన్స్ అందరూ కలిసి ఆసియా ఖండం నుంచి వెళ్ళిన వాళ్ళు 2000లో 4.2% ఉంటే అమెరికాలో 2023 వచ్చేసరికి అది 7.4% కూడా పెరిగిందండి. అమెరికాలో ఉన్నటువంటి లార్జెస్ట్ ఏషియన్ ఎథనిక్ గ్రూప్స్ ఎవరంటే ఫస్ట్ చైనీస్ అమెరికన్స్ అండి, వీళ్ళు 22% ఉన్నారు. రెండోది ఇండియన్ అమెరికన్స్, వీళ్ళు 21% ఉన్నారు. తర్వాత ఫిలిప్పైన్స్ నుంచి ఫిలిపినో అమెరికన్స్ 19% ఉన్నారు. తర్వాత వియత్నాం నుంచి వెళ్ళిన వాళ్ళు 9% ఉన్నారు. కొరియన్స్ 8% ఉన్నారు. అండ్ జపనీస్ 7% ఉన్నారు. పాకిస్తానీస్ కూడా 3% ఉన్నారండి. 2000 నుంచి 2023 వచ్చేసరికి ఇమ్మిగ్రెంట్స్ కూడా తగ్గారండి. సో ఏషియన్స్ చూస్తే 2000లో 63% ఇమ్మిగ్రేషన్ ఉందండి. అది 2023కి 54%కి పడిపోయింది. ఏషియాలో ముఖ్యంగా ఇండియన్స్ చూస్తే అమెరికాకు వెళ్ళే వాళ్ళ పర్సంటేజ్ 2000 సంవత్సరంలో 73% ఉంటే ఇప్పుడు అది 66%కి పడిపోయిందండి. అండ్ అమెరికాలో ఉన్న వాళ్ళలో టాప్ ఎడ్యుకేషన్ రేట్స్ చూస్తే తైవానీస్ 83%లో ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు ఎడ్యుకేటెడ్స్లో. రెండో పొజిషన్లో ఇండియన్స్ 77% ఉన్నారండి. మూడో పొజిషన్లో మంగోలియన్స్ ఉన్నారు 69%తో. లోయెస్ట్ ఎడ్యుకేషన్ రేట్స్ ఉన్నటువంటి అమెరికన్స్ ఎవరంటే అమెరికన్స్ ఏషియా నుంచి వెళ్ళిన వాళ్ళు భూటానీస్, బర్మా సిటిజన్స్, తర్వాత కాంబోడియన్ సిటిజన్స్, వీళ్ళు లో ఎడ్యుకేషన్ కలిగి ఉన్నారు అక్కడ సెటిల్ అయినటువంటి ఏషియన్ అమెరికన్స్లో. మొత్తానికి మనీ సంపాదించటంలో ఇండియన్స్ అనేవాళ్ళు టాప్ పొజిషన్లో ఉన్నారు. అండ్ సెకండ్ పాయింట్ కూడా ఏంటంటే ఇండియన్స్ సెకండ్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఆఫ్టర్ చైనీస్. 22%తో చైనీస్ ఉంటే ఇండియన్స్ 21% ఉన్నారన్నమాట. అండ్ టాప్ ఎడ్యుకేషన్ రేట్స్ కూడా ఉన్నాయి ఇండియాకి 77%. ఫస్ట్ తైవానీస్, సెకండ్ ఇండియన్స్ అన్నమాట. సో ఇది ఏషియన్ అమెరికన్స్లో ఇండియా అనే వాళ్ళ యొక్క స్టేటస్ ఎలా ఉంది అనేది. సో ఏషియన్ అమెరికన్స్లో ఇండియన్ స్టేటస్ అండ్ యాజ్ వెల్ యాజ్ అమెరికన్స్లో ఏషియన్ అమెరికన్ స్టేటస్ గురించి ఈ కీ ఇండికేటర్స్ చెప్పాయి. ఈ ఆర్టికల్ ఏం పాయింట్అవుట్ చేస్తుందంటే ఫారెన్ ఎయిడ్ గురించి మాట్లాడుతుందండి. విదేశాల నుంచి వచ్చేటువంటి సహాయం గురించి మనీ ఫామ్లో ఇది మాట్లాడుతుంది. ఆల్మోస్ట్ రీసెంట్ డేస్లో దీనికి హర్డిల్స్ ఉన్నాయని చెప్తున్నారు. దాంతోపాటు మిక్స్డ్ యాటిట్యూడ్ ఉందండి టువార్డ్స్ ఎయిడ్. ఇండియా యొక్క యాటిట్యూడ్ ఎలా ఉందంటే ఇండియా హ్యాస్ హ్యాడ్ ఎన్ మిక్స్డ్ వ్యూ ఆఫ్ ఫారెన్ ఎయిడ్. సమ్టైమ్స్ వీఆర్ వెల్కమింగ్ ఫారెన్ ఎయిడ్, అంటే ఒక్కొక్కసారి మనం ఫారెన్ ఎయిడ్ని తీసుకుంటున్నాం. సమ్టైమ్స్ వీఆర్ రిజెక్టింగ్ ఇట్, ఒక్కొక్కసారి మనం వీటిని రిజెక్ట్ చేస్తున్నాం ఫారెన్ నుంచి వచ్చేటువంటి ఎయిడ్ని. దానికి గల కారణం ఏంటంటే సెక్యూరిటీ రీజన్స్
అండ్ జియో పొలిటికల్ కండిషన్స్ని కూడా బేస్ చేసుకొని ఉంటుంది. సో అయితే గ్లోబ్ కూడా షిఫ్ట్ అయిందండి ఎయిడ్ నుంచి, అంటే ఎయిడ్ ఇవ్వటం కోసం, సహాయం ఇవ్వటం కోసం. ప్రజెంట్ ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తీసుకోండి, ఇంతకుముందు గ్లోబల్ ఎయిడ్, ప్రపంచానికి ఫారెన్ ఎయిడ్ చాలా ఎక్కువగా ఇచ్చేది. కానీ డ్యూ టు ఇంటర్నల్ చేంజెస్ అండ్ ఎకనామిక్ స్లోడౌన్ వల్ల, యాంటీ ఇమిగ్రేషన్ సెంటిమెంట్స్ వల్ల, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ట్రంప్ పాలసీస్ వల్ల కూడా ఫారెన్ ఎయిడ్ని పూర్తిగా తగ్గిస్తూ వస్తుంది. ఫారెన్ ఎయిడ్ ముఖ్యంగా దేనికి ఇస్తారు? పూర్ పీపుల్ కానీ, అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ పూర్ని కానీ, లేదా ఎవరైతే హూ ఆర్ నీడెడ్ ఇట్, ఎవరికైతే అత్యవసరమైన మినిమం బేసిక్ నీడ్స్ తీర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళకి ఈ ఫారెన్ ఎయిడ్ అనేది అందుబాటులోకి వస్తుందన్నమాట. కానీ ఇప్పుడున్నటువంటి గ్లోబల్ షిఫ్ట్ కూడా ఫారెన్ ఎయిడ్ తగ్గడానికి గల కారణం, అనేక దేశాలకు తగ్గడానికి కారణం, ముఖ్యంగా ఇండియాకు వచ్చే ఫారెన్ ఎయిడ్ తగ్గడానికి కూడా కారణం అనమాట. దాంతోపాటు ఇండియా నో లాంగర్ సీన్ యాజ్ నీడీ, అంటే ఇండియా ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్ ఉందండి ఇండియాలో. సో అంటే మేజర్ ఎకానమీగా ఇండియా మారింది. ఇప్పుడు 4th పొజిషన్లో ఉంది ఇండియా టువార్డ్ జీడిపి పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అంటే వెస్ట్ నుంచి ఇంత టాప్ పొజిషన్లో ఎకానమీ గ్రోత్ ఉన్నప్పుడు మనం వెస్ట్ వైపు చూసే అవకాశం కూడా లేకోకుండా పోయింది ప్రజెంట్. ఇండియా నో లాంగర్ సీన్ యాజ్ నీడీ. ఇప్పటి వరకు వెస్ట్రన్ కంట్రీస్ కూడా అంతే భావిస్తాయి. ఇండియా ఎకనామిక్ గ్రోత్ అనేది చూసిన తర్వాత ఎవరు కూడా ఫారెన్ ఎయిడ్ ఇవ్వడానికి ముందుకు రాకపోవచ్చు. అండ్ ముఖ్యంగా ఇండిపెండెన్స్ టైంలో, అంటే పోస్ట్ 1947 తర్వాత మనం ఫారెన్ ఎయిడ్ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యామండి. కానీ 1955 అండ్ 65 మధ్యలో, సో ఇది ఒక పీక్ పీరియడ్గా చెప్పుకోవచ్చు, ఫారెన్ ఎయిడ్ ఎక్కువగా వచ్చిందండి 1955 నుంచి 65 మధ్యలో వెస్ట్రన్ కంట్రీస్ నుంచి. కానీ 1970 తర్వాత ఈ ఫారెన్ ఎయిడ్ తగ్గుకుంటూ వచ్చింది. 1990 తర్వాత ఎకనామిక్ రిఫార్మ్స్ జరిగిన తర్వాత, ఇండియా గ్రో అవుతున్న తర్వాత ఎకానమీలో ఫారెన్ ఎయిడ్ అనేది ఇంకా కంప్లీట్గా తగ్గుకుంటూ వచ్చిందనమాట. సో మనం ప్రజెంట్ ఫోకస్ దేని మీద ఎక్కువగా ఉందంటే ఇన్వెస్ట్మెంట్స్ మీద ఎక్కువగా ఉంది. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మనకేం కావాలని అడుగుతున్నాం, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని మనం ప్రమోట్ చేస్తున్నాం, అంతేనే కానీ ఎయిడ్ని మనం ప్రమోట్ చేయట్లేదు, మాకు సహాయం చేయమని అడగట్లా. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇండియాలోని అడుగుతున్నాం అనమాట. సో అలా కరెంట్ ఫోకస్ ఇన్వెస్ట్మెంట్ మీద ఉంది కానీ ఎయిడ్ మీద లేదు. తర్వాత దీనివల్ల ఎవరు ఎఫెక్ట్ ఎక్కువగా అయ్యారంటే ఎన్జిఓస్, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అనేది ఎక్కువగా ఈ ఫారెన్ ఎయిడ్ మీద డిపెండ్ అయి ఉన్నాయండి. వీళ్ళు పూర్కి సపోర్ట్ చేయటం కానీ అలాంటి వర్క్స్ చేస్తూ ఉంటారు, వాలంటరీ ఆర్గనైజేషన్స్. సో వీళ్ళు హెవీలీ ఎఫెక్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. సో ఎన్జిఓ ఫండింగ్ సోర్సెస్ అనేవి తగ్గుతూ వచ్చినాయి. సో 2013 నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని తీసుకొచ్చిన తర్వాత ఇది ఒక ఇంపార్టెంట్ టూల్గా మారింది. ఈ ఎన్జిఓస్ ఫండింగ్ సోర్స్ అనేది తగ్గుతుంటూ వచ్చినాయి, ఫారెన్ ఎయిడ్ మీద డిపెండ్ అవ్వటం కూడా తగ్గుతూ వచ్చినాయి. సో ఫారెన్ ఫండింగ్ మనం చూస్తే 2017 నుంచి 2022 మధ్యలో ఇండియాకి రిసీవ్ అయిన ఫారెన్ ఫండింగ్ 88,882 కోట్లు అండి. సో ఇది రాను రాను తగ్గుతూ వచ్చింది. అండ్ ఇంతకుముందుతో పోలిస్తే కూడా పర్సంటేజ్ వైజ్ ఇది చాలా తక్కువగానే ఉన్నట్టుంది. సో అయితే ఇది అప్రాక్సిమేట్గానే, ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ తక్కువగా ఉండటం వల్ల డేటా కూడా యాక్యురేట్గా ఉండకపోవచ్చు. అయితే ఈ ఫారెన్ ఎయిడ్ మీద గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయండి. ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది 1976లో పాస్ చేశారు. ఫారెన్ ఎయిడ్ని ఎన్జిఓస్కి, అంటే విదేశాల నుంచి వచ్చే సహాయం ఎన్జిఓస్ తీసుకునేటప్పుడు దేనికోసం తీసుకుంటున్నాయి, సెక్యూరిటీ ఏమైనా కాంప్రమైజ్ అవుతుందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోవడం కోసం ఈ ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ని తీసుకొని వచ్చారు. దీన్ని 2010లో, 2011లో, 2020లో, 2023లో, 2024లో కూడా ఈ రూల్స్ని మార్చారు, ఎక్కువగా స్ట్రిక్ట్గా మార్చారు రూల్స్ని. దాంతో చాలా ఎన్జిఓస్ ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ లైసెన్స్ని కోల్పోయినాయి కూడా. సో ఇక్కడ మనకి ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సో ఫారెన్ ఎయిడ్ని కంట్రోల్ చేయటం వల్ల ఎన్జిఓస్ ఎక్కువగా నష్టపోయినట్టుగా సో మనకి అర్థమవుతుంది. ఫైనల్ మెసేజ్ ఏంటంటే, సో వీఆర్ ఎయిమింగ్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్ ఈజ్ గుడ్. అంటే అదర్ కంట్రీస్ నుంచి ముఖ్యంగా ఫారెన్ ఎయిడ్ మీద డిపెండ్ అవ్వటం కన్నా కూడా ఇండియా ఎకనామికల్గా డెవలప్ అవడంతో పాటు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని మనం ఇన్వైట్ చేయటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టూల్గా మనకు కనిపిస్తుంది అనమాట. సో మొత్తానికి ఫారెన్ ఎయిడ్కి అండ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి
కంపారిజన్ తీసుకొచ్చినట్టయింది ఈ ఆర్టికల్తో. పహల్గామ్ అటాక్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారండి. పహల్గామ్ టెర్రర్ అటాక్ అనేది మనకి April 22న జరిగింది. ఇది ఫస్ట్ లార్జ్ స్కేల్ అటాక్ ఆన్ సివిలియన్స్ ఆఫ్టర్ 2008 ముంబై అటాక్స్. 2008 ముంబై అటాక్స్ తర్వాత సివిలియన్స్ మీద అటాక్ చేయడంలో ఇది ఫస్ట్ లార్జ్ స్కేల్ అటాక్ అండి, ముంబై అటాక్స్ తర్వాత 2008 తర్వాత. ఇక్కడ ముఖ్యంగా రిలీజియన్ని బేస్ చేసుకొని, అంటే మతం ఆధారంగా సివిలియన్స్ని టార్గెట్ చేశారు, ఇండియాని టెర్రరైజ్ చేశారు, కాశ్మీర్ ఎకానమీ రికవరీ అవుతుంటే దాన్ని కొలాప్స్ చేశారు, ఇండియాలో కమ్యూనల్ రైట్స్కి ప్లాన్ చేశారు. ఇదంతా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్లానెడ్ స్ట్రాటజీ. ఏదో మామూలుగా జరిగిపోయిందని చెప్పడానికి కాదు, ఇది కంప్లీట్ స్ట్రాటజీగానే మనం భావించాలి ఇండియా మీద. ఇండియా యొక్క రెస్పాన్స్ ఆప్షన్స్ని మనం గమనిస్తే సిమిలర్ అటాక్స్ జరిగినప్పుడు రెస్పాన్సెస్ ఎలా ఉన్నాయి పాస్ట్లో అని చూస్తే 2001లో ఆపరేషన్ పరాక్రమ్ని మనం చేపట్టాం పార్లమెంట్ మీద అటాక్ జరిగినప్పుడు. 2008లో ఈ ముంబై అటాక్స్ జరిగిన తర్వాత పాకిస్తాన్ని FATF ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్ట్లో జాయిన్ చేయడానికి మనం చాలా ప్రయత్నాలు కొనసాగించినాం. సో FATF గ్రే లిస్ట్లో కూడా పాకిస్తాన్ని జాయిన్ చేయించగలిగాం. టెర్రర్కి ఫైనాన్స్ చేస్తుందని, ఉగ్రవాదానికి మనీని సమకూరుస్తుందనే విషయం మీద. 2007లో పాకిస్తాన్ని సంజూతా ఎక్స్ప్రెస్ ఇన్వెస్టిగేషన్లో జాయిన్ అవ్వాలని కూడా చెప్పాం. 2016లో ఊరి అటాక్ తర్వాత క్రాస్ LOC సర్జికల్ స్ట్రైక్స్ చేశాం మనం. 2019లో బాలాకోట్లో ఎయిర్ స్ట్రైక్ చేశాం పుల్వామా అటాక్ జరిగినందుకు. అలానే ప్రజెంట్ పహల్గామ్ మీద అటాక్ జరిగిన తర్వాత మనం ఏం క్రియేట్ చేయాలి? కౌంటర్ టెర్రరిజం స్ట్రాటజీని డెవలప్ చేయాలి, రిటాలియేషన్ స్ట్రాటజీని డెవలప్ చేయాలి, పాకిస్తాన్ యొక్క కౌంటర్ రెస్పాన్స్ని మనం హ్యాండిల్ చేయగలగాలి. అసలు ఎందుకు ఈ అటాక్స్ జరిగినాయంటే, ఈ అటాక్ జరిగే ఒక 1 వీక్ ముందు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ ఒక ఎస్కలేటింగ్ టెన్షన్స్ని తీసుకొచ్చారు. ఇండియాలో కమ్యూనల్ రైట్స్ని తీసుకురావడానికి ప్రయత్నం కొనసాగించారు. హిందూస్ వేరు, ముస్లిమ్స్ వేరు అనే డివైడ్ లైన్ని, ఓల్డ్ స్ట్రాటజీని ముందుకు తీసుకొని వచ్చారు. ఎందుకు కారణం అంటే, ఇతని యొక్క టెన్యూరు 2027తో ముగుస్తుందండి. పాకిస్తాన్లో ఆర్మీ జనరల్స్ ఎలా ఉంటారంటే, వాళ్ళ యొక్క అధికార దాహం కంటిన్యూ కావాలని చూస్తారు. విలాసవంతమైన జీవితం ముగియకూడదని చూస్తారనమాట. ప్రజల మనీతో విలాసమైన భవనాలు, విలాసమైనటువంటి లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు ఈ పాకిస్తాన్ ఆర్మీ జనరల్స్. సో దాన్ని కోల్పోకూడదు. 2027 తర్వాత కూడా నేనే ఉండాలి అంటే ఏదో కాన్ఫ్లిక్ట్ తీసుకురావాలి. అందుకని ఈ కాన్ఫ్లిక్ట్ తీసుకొచ్చి నేను హీరో కావాలనుకున్నాడు అనమాట. అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తినాయి. చైనా రోల్ కూడా చూస్తే, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనేది ఇప్పుడు చాలా కోట్లు, బిలియన్స్ ఆఫ్ డాలర్స్, $30 బిలియన్ కూడా ఇన్వెస్ట్ చేసింది చైనా పాకిస్తాన్లో, ముఖ్యంగా బెలూచిస్తాన్ ప్రావిన్స్లో. సో ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా సో చైనా యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందా అనేది చూసుకోవాలి. సో దాంతోపాటు రీసెంట్గా చైనాకి అండ్ USA మధ్యలో సో ట్రేడ్ వార్ నడుస్తుంది. ఈ సందర్భంగా చాలా చైనీస్ కంపెనీస్, చైనాలో ఉన్న USA కంపెనీస్ కానీ అదర్ కంపెనీస్ అన్నీ కూడా ఇండియా వైపు క్యూ కడుతున్నాయి. దాని మీద కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇండియా యొక్క సెక్యూరిటీ కాంప్రమైజ్ అయిందంటే ఈ కంపెనీస్ వెనక్కి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ప్రజెంట్ ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకా మనం చేయాల్సింది ఏముంది అని చూస్తే, సో ఈ TRF, లష్కరే తోయబాకి లింక్ ఉన్నటువంటి ఈ TRF, ద రెసిస్టెంట్ ఫ్రంట్ అనేది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా లిస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. FATF ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ని ప్రెజర్ చేసి మళ్ళీ పాకిస్తాన్ని గ్రే లిస్ట్లో జాయిన్ చేయాలి, అవసరమైతే బ్లాక్ లిస్ట్లోకి తీసుకెళ్ళాలి. సో తర్వాత కాంప్రహెన్సివ్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ టెర్రరిజం, సో టెర్రరిజం మీద పోరాడటానికి ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి. లాంగ్ టర్మ్ స్ట్రాటజీని కనుక మనం గమనిస్తున్నట్లయితే LOCని లైన్ ఆఫ్ కంట్రోల్ని పర్మనెంట్ ఇంటర్నేషనల్ బోర్డర్గా మార్చాలి, లేదా POKని తీసుకొచ్చి ఇండియాలో కలిపేసి అప్పుడు LOCని
లేకోకుండా చేసి ఇంటర్నేషనల్ బార్డర్గా చేసుకోవాలి. సో ఇది లాంగ్ టర్మ్ మెజర్ అనమాట. మొత్తానికి కంక్లూజన్ ఏంటంటే న్యూఢిల్లీ షుడ్ మూవ్ బియాండ్ పాకిస్తాన్ జుగులర్ వెయిన్ థియరీ. సో జుగులర్ వెయిన్ థియరీ పాకిస్తాన్ ముందుకు తీసుకొని వస్తుంది. సో ఈ జుగులర్ వెయిన్ థియరీని సో అంటే కాశ్మీర్ని యూనిఫై చేయటం అనమాట ఈ థియరీ యొక్క ముఖ్య ఉద్దేశం. దాన్ని మనం సమర్థవంతంగా ఎదుర్కోవాలి అంటే పిఓకేని తీసుకొచ్చి ఇండియాలోనే కలపాలి, లేదా ఎల్ఓసిని ఇంటర్నేషనల్ బోర్డర్కైనా పర్మనెంట్గానే చేయాలి. పాకిస్తాన్ ఆక్యుపై చేసినటువంటి కాశ్మీర్ని మనం వెంటనే సీజ్ చేసుకోవాలి. సో అప్పుడు మాత్రమే ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం అనేది ఉంటుంది. రీసెంట్గా జిఎస్టీ కలెక్షన్ గురించి ఈ ఆర్టికల్ మాట్లాడుతూ ఎకనామిక్ గ్రోత్ను కూడా పాయింట్అవుట్ చేసిందండి. రికార్డ్ జిఎస్టీ కలెక్షన్ జరిగిందండి ఏప్రిల్ మంత్లో. 2.37 lakh crores మనం జిఎస్టీ ద్వారా గవర్నమెంట్కి ఆదాయం వచ్చింది. దిస్ ఈజ్ ది హైయెస్ట్ ఎవర్. ఎందుకంటే ఇయర్ ఎండ్ కాబట్టి ట్యాక్స్ ఫైలింగ్స్ చేస్తాయి బిజినెసెస్ అన్నీ కూడా. అందుకనే 2.37 lakh crores జిఎస్టీ అనేది రికార్డ్ జిఎస్టీ కలెక్షన్గా నమోదైంది. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇండియన్ ఎకానమీలో మనం డొమెస్టిక్ కన్జంప్షన్ను కూడా ఇంక్రీజ్ చేసుకోవాలండి. సో అంటే భారతదేశంలో ఎక్కువ మంది ప్రజలు ఉన్నారు కాబట్టి మన వినియోగదారులు ఎక్కువగా వినియోగం మీద ఖర్చు పెట్టే విధంగా డొమెస్టిక్ కన్జంప్షన్ ఇంక్రీజ్ చేసుకోవాలి. అప్పుడు ఎకానమీ అనేది స్పైరల్ అవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అయితే నెక్స్ట్ జిఎస్టీ విషయానికి వస్తే హయ్యర్ నెట్ రెవెన్యూ అండి. అంటే రీఫండ్స్ కూడా ఇచ్చేయంగా గవర్నమెంట్కి 2.09 lakh crores జిఎస్టీ కలెక్షన్స్ వచ్చినాయి. అంటే నెట్ అన్నమాట ఇది రీఫండ్స్ ఇచ్చిన తర్వాత కూడా. అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇది 9.1% ఇంక్రీజ్ అయిందండి. సో ఎందుకు ఇంక్రీజ్ అవడానికి కారణం జిఎస్టీ అంటే ఫస్ట్ పాయింట్ ఇయర్ ఎండ్ ట్యాక్స్ ఫైలింగ్స్, రెండో పాయింట్ బెటర్ ట్యాక్స్ కంప్లైయన్స్. అంటే హై ఫిన్టెక్ అడాప్షన్ కానీ స్మాల్ బిజినెసెస్ కానీ సో ఇవన్నీ కూడా కంపెనీస్ ట్యాక్స్ ఫైల్ చేయటం ఇంక్రీజ్ చేసుకున్నాయి. తర్వాత ఫార్మలైజేషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్. సో మోర్ ఫార్మలైజేషన్ వైపు వెళ్ళినాయి అనమాట. సో అంటే ఫార్మల్ ఫినాన్షియల్ సిస్టమ్ వైపు వెళ్ళినాయి. ట్యాక్స్ కలెక్షన్ ఇంప్రూవ్ చేసే విధంగా సో ఓవర్ సైట్ ఇంప్రూవ్మెంట్ ఉందన్నమాట. 2018 నుంచి జిఎస్టీ గ్రోత్ అనేది చూస్తే 2018లో ఓన్లీ 1.03 lakh crores మాత్రమే వసూలైనాయండి. అదే ఇప్పుడు 2018 నుంచి 2025 వచ్చేసరికి ఇది 2.37 lakh crores ఇంక్రీజ్ అయింది. తర్వాత ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బూస్ట్ కూడా వచ్చిందండి. అంటే ఎక్స్పోర్టర్స్కి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి రీఫండ్స్ కూడా 86% ఇచ్చారు. ఎందుకంటే ఎక్స్పోర్ట్ గ్రోత్ని ఇంక్రీజ్ చేసుకోవటం. దాంతోపాటు ఇంపోర్ట్స్ కూడా జిఎస్టీ ఇంపోర్ట్స్ కూడా ఇంక్రీజ్ అయినాయండి 20.8%. సో మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ కూడా అంటే పర్చేసింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ కూడా ఏప్రిల్ మంత్లో 58.2% ఇంక్రీజ్ అయిందండి. సో అంటే స్ట్రాంగ్ డిమాండ్ని తెలియజేస్తుంది. ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్గా మనకి స్ట్రాంగ్ డిమాండ్ వచ్చిందని చెప్పుకోవచ్చు. తర్వాత ఫారెన్ ఆర్డర్స్ కూడా బాగా ఇంక్రీజ్ అయినాయండి. దానికి గల కారణం ఏంటంటే చైనాకి యుఎస్ఏకి మధ్యలో టరిఫ్స్ వార్ జరుగుతుంది. దాంతో చైనా నుంచి కాకోకుండా షిఫ్ట్ అయిందనమాట ఇండియా వైపు. లైక్ ఇప్పుడు యాపిల్ తీసుకున్నారనుకోండి, చైనాలో ప్రొడ్యూస్ చేయడం కన్నా కూడా ఇండియాలో ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వస్తుంది. ఎందుకంటే చైనాలో ప్రొడ్యూస్ చేసిందంటే అక్కడ ట్యాక్స్ టరిఫ్స్ ఎక్కువగా పడితే ఆ గూడ్ ప్రైస్ పెరుగుతుంది. ఆటోమేటిక్గా యాపిల్ ఫోన్స్ కానీ యాపిల్ ప్రొడక్ట్స్ కానీ ప్రొడక్ట్స్ యొక్క ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. అలా కాకుండా ఇండియాలో తయారు చేస్తే ప్రైస్ అనేది ఆటోమేటిక్గా తక్కువగా ఉంటుంది, ఎక్కువ మంది కొనడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇలా షార్ట్ టర్మ్ బూస్టే కాకుండా లాంగ్ టర్మ్ ఛాలెంజెస్ని కూడా ఇండియా ఎదుర్కోవాలి. లాంగ్ టర్మ్ ఛాలెంజ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డొమెస్టిక్ కన్జంప్షన్ ఇంక్రీజ్ చేయాలి. మన వాళ్ళే ఎక్కువ గూడ్స్ని పర్చేజ్ చేసే విధంగా చూసుకోవాలన్నమాట. సో అదర్ కంట్రీస్తో కూడా బెటర్ ట్రేడ్ డీల్స్ చేసుకోవాలి మనం లాంగ్ టర్మ్ గ్రోత్ కోసం. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇంటర్నేషనల్ వైడ్గా ఈ ఆర్టికల్ దేని గురించి చెప్తుందంటే ట్రంప్ టైప్ లీడర్స్ని రిజెక్ట్ చేస్తున్నాయి అన్ని దేశాలు అని చెప్పటమే ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ట్రంప్ ఏం పాపం చేశాడు అని చూస్తే ట్రంప్ చేసేవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే యాంటీ గ్లోబలైజ్డ్ ఇనిషియేటివ్స్ అండి. యాంటీ గ్లోబలైజేషన్ అంటే ఒక్క కంట్రీగానే చూస్తాం మొత్తం ఎర్త్ మొత్తాన్ని. మల్టిపుల్ కంట్రీస్ అన్నీ లేవు, ఒక కంట్రీగానే మనం దాన్ని చూస్తాం. అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కానీ, తర్వాత పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ కానీ, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఇవన్నీ కూడా సింగిల్ కంట్రీగా మనం ట్రీట్ చేసుకుంటాం. ట్రేడ్ బ్యారియర్స్ని తీసేయటం కానీ, అలా
ఉంటే అది గ్లోబలైజ్డ్ ఎకానమీ లేదా గ్లోబలైజ్డ్ సొసైటీ. అలా కాకుండా యాంటీ గ్లోబలైజేషన్ వైపు అంటే సో సెక్యూరిటీ మెజర్స్ ఎక్కువగా తీసుకోవటం, సో ఆ కంట్రీ వరకే ఎక్కువగా బెనిఫిట్ పొందాలని ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా యాంటీ గ్లోబలైజేషన్ మూవ్స్ అన్నమాట. ఇలాంటి యాంటీ గ్లోబలైజేషన్ మూవ్స్ చేసే లీడర్స్ని ట్రంప్ గెలిచిన తర్వాత రిజెక్ట్ చేస్తూ వస్తున్నారు అని చెప్పటమే ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం. రీసెంట్గా ఆస్ట్రేలియా గురించి ప్రస్తావిస్తూ ఆస్ట్రేలియాలో ఎలక్షన్స్ జరిగినాయి. దీంట్లో యాంథనీ ఆల్బెన్సీ అంటే సెంటర్ లెఫ్ట్ లేబర్ పార్టీ మళ్ళీ ఎలక్షన్లో గెలిచింది. ఎందుకంటే అతనికి అపోజ్గా ఉన్న ఆయన ట్రంప్ పాలసీని సపోర్ట్ చేశాడు. దాంతో ట్రంప్ పాలసీని సపోర్ట్ చేసే లీడర్స్ని గెలిపించుకోకుండా లిబరల్గా ఉండే వాళ్ళని, గ్లోబలైజ్డ్ సొసైటీ వైపు మొగ్గు చూపే వాళ్ళని గెలిపిస్తూ వస్తున్నారన్నమాట. ఇలా ఒకసారిగా 2 సార్లు ఒకే పార్టీకి ఓటు వేయటం, గెలిపించడం ఆస్ట్రేలియా చరిత్రలో 20 సంవత్సరాల చరిత్రలో ఇదే మొదటిసారి అంట. ఇది అంతా కూడా ట్రంప్ ఎఫెక్ట్గా మనం గమనిస్తున్నాం. లేబర్ పార్టీ అనేది 87 సీట్స్ గెలుచుకుంది అవుట్ ఆఫ్ 151 సీట్స్లో. సో మొత్తానికి ఇండియా ఆస్ట్రేలియా టైస్ కూడా మనం గమనిస్తే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కంగ్రాచులేషన్స్ చెప్పారు ఆల్బనీస్కి స్ట్రాంగ్ విన్ అయినందుకు. బోత్ కంట్రీస్ ఇంతకుముందే ఎర్లీ ట్రేడ్ డీల్ ఈసీటీఏ జరుపుకొని 2022లో, దాంతోపాటు ఫుల్ ట్రేడ్ అగ్రిమెంట్ సిఈసిఏ వైపు కూడా మనం అడుగులు వేస్తున్నాం. 2025 కల్లా దీన్ని కంక్లూడ్ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఆస్ట్రేలియా కూడా క్వాడ్ సమ్మిట్లో పార్టిసిపేట్ చేస్తుంది. ముఖ్యంగా ట్రేడు, సప్లై చైన్ రెసిలియన్స్ మీద అండ్ క్రిటికల్ మినరల్స్ మీద, టెక్ పార్ట్నర్షిప్స్ మీద అగ్రిమెంట్స్ జరగడానికి అవకాశం కూడా ఉన్నాయన్నమాట. సో మొత్తానికి ఆల్బనీస్ ముందు ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఆస్ట్రేలియా యొక్క ఎకానమీని డెవలప్ చేయాలి, ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది తగ్గించాలి, ఇమ్మిగ్రేషన్ ఇష్యూస్ ఉన్నాయి, వాటిని కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అయితే గ్లోబల్ కాంటెక్స్ట్ చూస్తే సో రిజెక్షన్ ఆఫ్ ట్రంప్ లైక్ లీడర్స్, దట్ ఈస్ ది మెయిన్ ట్యాగ్, రిజెక్షన్ ఆఫ్ ట్రంప్ లైక్ లీడర్స్. సిమిలర్గా కెనడాలో కూడా చూడండి, మార్క్ కార్నేవ్, సో ఇతను గెలిచాడు. సో ఆస్ట్రేలియా అపోజిషన్ లీడర్ పీటర్ డ్యూటాన్, ఇది తను ట్రంప్ పాలసీని ఫాలో అవుతా అన్నాడు, దింపేశారు. సో మొత్తానికి మనకు అర్థమైంది ఏంటంటే ట్రంప్ లైక్ లీడర్స్ని రిజెక్ట్ చేస్తున్నారు. సింగపూర్ ఎలక్షన్స్లో కూడా మనం చూస్తే లారెన్స్ వోంగ్ గెలిచారు 14th కన్సిక్యూటివ్ టర్మ్. సో ఇతను అపోజ్ చేశారు ట్రంప్ యొక్క ట్రేడ్ టరిఫ్స్ని. సో డిస్పైట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ విత్ యుఎస్ఏ. కీ టేక్అవేస్ ఏంటి ఇక్కడ మనం చూస్తే ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ, సింగపూర్ కానీ ఇవి యుఎస్ఏ యొక్క క్లోజ్ అలై కంట్రీస్. ఇవన్నీ కూడా ట్రంప్ లాంటి నాయకుడు కాదు, వానికి అపోజిట్గా ఉండే లిబరల్గా ఉండే నాయకుడే కావాలి అని ఓటు వేయటం జరిగింది ఎలక్షన్స్లో. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ట్రంప్ టైప్ లీడర్స్ని రిజెక్ట్ చేస్తుంది ఈ ప్రపంచం అని అర్థమవుతుంది.